can you introduce yourself to us? This is Jagdish here. I am coming from Amirpet. Okay. Right. I have a YouTube channel. That channel name Chiranjeevi TV. Right. And how did you dress up? Who dressed you up like this? A makeup man, Mr. Pavan, made me. Acha. Okay. How much time did you take to dress up? 2.5 hours. Okay. And please tell me, how is this movie important for you personally? Personally, basically, I am a fan of Allu Arjun and Pavan Kalyan. So, and Mega Family also. So, and బయట ఏంటంటే మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అట్లా పడతలేదని అంటున్నారు. ఆ ఏం వేరియస్ ఏమి లేవు, అలాంటి ఏం లేదు అని చెప్పేసి చెప్పడం కోసమే లైక్ చిరంజీవి టీవీ అల్లు అర్జున్ గెటప్ అని చెప్పడం కోసం వచ్చారు. అందరూ వాళ్ళు మంచిగా ఉంటారు. విలన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పరు? చెబితే మా సారు నన్ను చంపేస్తాడా. క్లైమాక్స్ ఎలా ఉంది సార్? తగ్గేదేలే. ఏందబ్బా ఈ పేరు చిరంజీవి గొప్పగా ఉందా? చిరంజీవి టీవీ అందరికి నచ్చేలా పేరు పెట్టినారా మీరా? శారీ గెటప్ ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది కదా. అమ్మవారి గెటప్ ఇది. ఇట్లా ఒక స్టెప్ వేసావు సార్, అద్భుతంగా ఉంది కదా, అందుకని హ్యాపీగా చూస్తున్నారు. అంత చిన్నపిల్లలు చదివి హ్యాపీగా నవ్వుతే ఎట్లా అంటున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేదండి, అంటే మా ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏదో పడలేదు అనుకుంటారు, కానీ వాస్తవానికి అల్లు అర్జున్ ఎవరండి? చిరంజీవి గారి మేనల్లుడు అల్లు అర్జున్. వాళ్ళంతా ఫ్యామిలీ అండి. అదే ప్రాబ్లం. మెగా ఫ్యామిలీ నుంచి అన్నిటికీ రావాల్సిన అవసరం లేదు కదండి. రేపు ఖచ్చితంగా ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వస్తారు. చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, ఒక చక్రంలో ఇరుక్కుపోకుండా, ఒక చక్రంలోనే ఉండిపోకుండా బయటకు వచ్చి ఇండివిజువల్ గా ఎవరికి వారు ఎదగడం అనేది గొప్ప విషయం అని అన్నారు. మీరు చూసారా ఇంటర్వ్యూ? చిరంజీవి గారికి చూసారా? చెప్పారు కదా చిరంజీవి గారు, ఎప్పుడు మా నాన్న మా తాత ఇలా కాకుండా బయటకు వచ్చి తన పేరుని తను గొప్పగా ఇండివిజువల్ గా ఎదగడం అనేది గొప్ప విషయం. అలా అందరూ ఎదగాలని ఆయన అన్నాడు. ఎప్పుడు ఉండాలి. సినిమా అద్భుతంగా ఉంది బ్రదర్. చెప్పండి. సినిమా అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ సీన్ ఎక్సలెంట్. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది సార్? చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పరు? చెబితే మా ఓనర్ నన్ను చంపేస్తాడా. మీ స్టైల్లో ఒకసారి తగ్గేదే లేదని పక్కన ఏం చెప్పంటారు? సినిమా స్టోరీ చెప్పరు బ్రదర్. సీన్స్ ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ బ్రదర్. ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అల్టిమేట్. అందుట్లో రష్మిక మందన్ యాక్టింగ్ అల్టిమేట్. విలన్ క్యారెక్టర్ అల్టిమేట్. సినిమా ఓవరాల్ గా 2000 కోట్లకు పైన సంపాదించే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది. చెప్పమంటావా? ఎట్లా చెబుతారు బ్రదర్? ఓ థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రష్మిక ఉంటది, వస్తుంది. ఈ గెటప్ వేసాను కదా, ఖచ్చితంగా వస్తుంది పరిగెత్తుకుంటే. ఏడుందా శ్రీలీల అరుపు, అసలు శ్రీలీల అరుపు. ఆ అమ్మకి పేరు పెట్టనే కూడదు, ఇంకా మామూలుగా లేదు. ఫీలింగ్ సాంగ్ ఏంది, ఇంకో సాంగ్ ఏంది, ఏ సాంగ్ ఏంది, ఏ సాంగ్ కి న్యాయం, అన్ని సాంగ్లకి న్యాయం చేసినారా? ఎమోషనల్ గా ఇంక చెప్పేదేముందా? తగ్గేదేలా. భార్య పాత్రలో మనోడు గెడ్డం ఎట్లా కాలుతో అంటాడు చూసావా? మామూలుగాలే. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ తగ్గేదేలా. ఓకే, ఇంకా ఇంకేం చెప్పంటారు? మీరు అడగాలి బ్రదర్. మీరు సినిమా చూసారా? మీరు చూసారా? క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? పుష్ప 3కి లీడ్ ఒకటి ఇచ్చాడు కదా, మీకు అది ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందా? నిజమే చేసినాడు. మీకు అనిపించలేదా నిజం చేసినాడని? నేను కూడా అడుగుతున్నా బ్రదర్, మీకు అనిపించలేదా? అనిపించిందా? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్.
ఎంత టైం పట్టింది గెటప్ 2.5 hours పట్టింది 2.5 hours పట్టింది. చెప్పండి ఇంకేం చెప్పాలి. బరువు ఉంటుంది మొత్తం ఆనపకాయ. ఇదంతా ఒక 5 kilos అంతే, అంతకు మించి ఏముంది. అల్లు అర్జున్ కూడా దాదాపు ఒక 10 కిలోల బరువు వేసుకుంటే ఆయన అల్లు అర్జున్, నేను అల్లు అర్జున్ కాదు. అల్లు అర్జున్ గెటప్ వేస్తే అల్లు అర్జున్ అవుతావా ఏంది? మాసర జాతర మాస్ జాతర ఫైట్ ఎట్లా అనిపించింది? మా అసలు మీరు ఫైట్ గురించి కాళికా మాత గెటప్ లో ఉన్నాడు కదా, చాలా ఆ సీన్ ఎట్లా అనిపించింది? అసలు అది అద్భుతం. అందుకే కదా ఈ గెటప్ వేసుకొని వచ్చాను నేను. ఆ గెటప్ అంత బాగా నచ్చింది కాబట్టి, గాజులమ్మ జాతర సాంగ్, ఆ ఫైట్ అసలు అది అద్భుతం కాబట్టి ఇది వేసుకొని వచ్చినా నేను. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకు చూడలేరు ఫ్యామిలీ? ఎందుట్లో ఏముంది కాబట్టి తప్పు. అంటే ఫ్యామిలీ ఎమోషనల్ పండించింది కాబట్టి ఫ్యామిలీ కూడా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. ఇందులో అసభ్యకరమైన సీన్స్ ఏం లేవు కదా, బాగా తీసాడు. భార్యకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఎట్లా నిలబడాలి అనేది అద్భుతంగా చూపించాడు. చెప్పారు. చెప్పాడు కదా, చెప్పాడు కదా. ఎక్కడ పండివ్వలేదు కదా, కుటుంబంలో ఎక్కడ పండిలేదు కదా. పుష్ప 3 ఎలా ఉండబోతుంది? దీనికి మించి ఉండబోతుంది. ఎన్ని కోట్ల కలెక్షన్ కాబట్టి ఇది నేను చెబుతున్నా కదా, నా దగ్గర ఒక ఐడియా ఉన్నదే. అది కానీ తీసుకుంటే 2,000 కోట్లకు పైన సంపాదిస్తుంది. ఓకేనా?